అసలు ఈ బఫర్ అవ్వడమే సెట్ అవుతలే అక్కడ. నేను ఇప్పటికీ వాట్సాప్ దీని ద్వారా కనీసం 10-15 సార్లు ట్రై చేసి ఉంటాను. కరెంటు బిల్లు కట్టడానికి కూడా తలనొప్పి ఉంది. అది మన సర్టిఫికెట్లు కావాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బర్త్ సర్టిఫికెట్ డెత్ సర్టిఫికెట్ కావాలంటే కూడా 1,00,000 లిటిగేషన్స్ పెడుతుంది. అది ఈ లోపు సిగ్నల్ పోతుంది, అయిపోతుంది. అదే మనం డబ్బులు ఇచ్చేస్తే బ్రోకర్తో పని అవుతుంది. ఇంకా అక్కడ వాట్సాప్ పాలన పర్ఫెక్ట్ అని గనక వీళ్ళకి ఫీడ్బ్యాక్ వచ్చి ఉంటే పచ్చి దగా చేయబడుతున్నారని అర్థం వీళ్ళు. ఇంకోటి ఇంకేం అక్కర్లేదు, వాలంటీర్ అందించిన సర్వీసులు ఏంటి, వాట్సాప్ సర్వీసులు ఏంటి. వీళ్ళే చెప్పారు 175, 600, 800 వెయ్యాలి. ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి అందులో అన్ని సేవలు? నిజంగా అన్ని అందితే అద్భుతమే. మరి వీళ్ళు చెప్పిన ఫస్ట్ 400 అన్నారు కదా లోకేష్ గారు, తర్వాత దాన్ని 600 చేశారు. ఇప్పుడు మరి పెంచారేమో నాకు ఐడియా లేదు. నిజంగా కనీసం 600 జరిగినా హ్యాపీ. అసలు ఎక్కడ అందుతున్నాయి సేవలని కదా సమస్య. అది వీళ్ళు ఫీడ్బ్యాక్ రాంగ్, చెప్తున్నది రాంగ్. కనీసం వాళ్ళ పార్టీ వాళ్ళకి ఎవరికన్నా వచ్చారు దేంటి సార్ అక్కడ సరైన మానిటరింగ్ లేదా? అంటే పై స్థాయిలో తెలియదా? ఇప్పుడు పై స్థాయి అంటే లోకేష్ గారు, బాబు గారు ఆ స్థాయికి వెళ్ళట్లేదు అంటే వీళ్ళు చెప్పరు. బేసిక్ గా అంతా బానే ఉందండి అంటారు. దాంట్లో ఇదిగోండి సార్ ఇన్ని రిజర్వేషన్ జరిగినాయి, ఇంత ఇది జరిగిందని చెప్తారు. ఆర్టీసీ వాడుకుంటున్నారు ఎంతమంది యాప్ ఇది. అది దాంట్లో ఉన్నటువంటి అతి పెద్ద లోపం ఏంటయ్యా అంటే సామాన్యులకి రీచ్ కాల. ఇప్పుడు వాళ్ళు ఇంతకు ముందు